చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కోసం ప్రిపేర్ అయి కొన్నిసార్లు సరైన గైడెన్స్ లేక ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఐకాన్ ఇండియా వారు ఆన్లైన్ కోర్సును తీసుకొచ్చారు. ఈ యాప్ లో అన్ని సబ్జెక్టులతో కంబైన్డ్ కోర్సుని 1 year వ్యాలిడిటీతో నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ ని మరియు ఎగ్జామ్ సిరీస్ కోర్స్ ని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్న వారు కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఏది ఎప్పుడు రావాలో, ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఇందులో మనం దేనిని ఆపలేం. మనం చేయాల్సిందల్లా ఉన్న వాటితో సంతోషంగా జీవించడమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ సిరీస్ కి సంబంధించిన 2 వీడియో లింక్ ని కమెంట్ సెక్షన్ లో ఇచ్చాను. అవి చూసాక ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వైఎస్ షర్మిలారెడ్డి, ఈమె 1973 డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల్లో ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో జన్మించింది. ఇక వీరి ఇంట్లో జగన్ తర్వాత పుట్టిన చివరి సంతానం ఈమె అవ్వడంతో రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ దంపతులు షర్మిలని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. షర్మిల తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న షర్మిల తన డిగ్రీ పూర్తవగానే ఫారెన్ కి వెళ్లి హయ్యర్ స్టడీస్ ని చదవాలనుకుంది. కానీ విజయమ్మ మాత్రం తన చిన్న తమ్ముడైన చంద్రప్రతాప్ రెడ్డికి షర్మిలనిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. అందుకు గాను రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడంతో 1993లో షర్మిల చంద్రప్రతాప్ రెడ్డి వివాహాన్ని ఘనంగా జరిపించారు. కానీ చిన్నప్పటి నుండి చంద్రప్రతాప్ చేతుల్లో పెరిగిన షర్మిలకి అతనితో ఎక్కువ రోజులు కాపురం చేయలేకపోయింది. దీంతో పెళ్లైన 6 నెలలకే వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడంతో షర్మిల తన పుట్టింటికి వచ్చేసింది. ఇక అలా ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఎంత నచ్చ చెప్పినా షర్మిల వినకపోవడంతో చేసేదేమీ లేక తన ఇష్టానికే వదిలేశారు. ఇదిలా ఉంటే సిటీలోని హైఫై లైఫ్ కి అలవాటు పడ్డ షర్మిల ఎవ్రీ వీకెండ్ పబ్స్, పార్టీస్ అని ఫ్రెండ్స్ తో వెళ్తుండేది. అలా ఒకసారి తన ఫ్రెండ్స్ తో ఒక పబ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనిల్ కుమార్ అనే వ్యక్తిని కలవడం జరిగింది. ఇక అనిల్ కుమార్ గురించి చెప్పాలంటే ఇతను తమిళనాడులోని చెన్నైలో బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీతో కలిసి యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అనిల్ కుమార్ ఐఐటి బాంబేలో తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసి లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ని కంప్లీట్ చేశాడు. అలా తనకున్న నాలెడ్జ్ తో మెకెన్సీ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఐఐఎం, ఐఎస్బి బిజినెస్ స్కూల్స్ ని స్టార్ట్ చేసి రన్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక అప్పుడే మాలవిక అనే తమ బంధువుల అమ్మాయితో అనిల్ కుమార్ కి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి ఒక పాప కూడా పుట్టింది. అలా తన భార్య బిడ్డని యుఎస్ఏలోనే వదిలేసి అనిల్ కుమార్ ఇండియాకి వచ్చి బిజినెస్ పనుల్లో బిజీగా ఉండడంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండడంతో అనిల్ కుమార్ కి స్కూల్ పర్మిషన్స్ కోసం వైఎస్ఆర్ గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక మంచి కాంటాక్ట్ కోసం ప్రయత్నిస్తుండేవాడు. ఇక ఇదే సమయంలో ఒక పబ్ లో అనిల్ కుమార్ షర్మిలని కలవడం జరిగింది. అలా మొదటి మీటింగ్ లోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం స్నేహంగా మారి తరచూ కలుస్తుండేవారు. అంతేకాకుండా షర్మిల వైఎస్ గారితో చెప్పి అనిల్ కుమార్ స్కూల్ పర్మిషన్స్ ఇప్పించడంతో అప్పటి నుండి వీరిద్దరికి మరింత క్లోజ్నెస్ పెరిగి ప్రేమలో పడ్డారు. ఇక ఈ విషయం షర్మిల భర్తకి తెలిసి నానా గొడవలు చేయడంతో షర్మిల అతనికి విడాకులు ఇచ్చేసి అనిల్ కుమార్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ వైఎస్ గారు మాత్రం అనిల్ కుమార్ మతం వేరవడంతో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా అనిల్ కుమార్ కి వార్నింగ్ ఇస్తూ ఇక పైన షర్మిల జోలికి రాకూడదని చెప్పడం జరిగింది. కానీ షర్మిల మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండడంతో చేసేదేమీ లేక మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి 1995లో అనిల్ కుమార్ ని క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ చేసి షర్మిలతో పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత అనిల్ కుమార్ వైఎస్ఆర్ చెప్పినట్టు వింటూ బిజినెస్ పనుల్ని చూసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే అప్పట్లో క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉన్న కేఏ పాల్ కి క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా కోట్లలో ఇన్కమ్ వస్తుండేది. ఇక ఇది చూసిన వైఎస్ గారు తన అల్లుడైన అనిల్ కుమార్ ని మత ప్రచారకుడిగా చేయాలని లండన్ లో 2 years కోర్సు నిప్పించగా 1998లో ఎవెంగ్లిస్ట్ గా అనిల్ కుమార్ సర్టిఫికేట్ ని పొందాడు. దీంతో వైఎస్ గారు అనిల్ కుమార్ ని ఫేమస్ చేయాలని చర్చిల వద్ద పెద్ద పెద్ద షోలని ఆర్గనైజ్ చేసేవారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే 2004లో వైఎస్ గారు సీఎం అయ్యారో అప్పటి నుండి అనిల్ కుమార్ ద్వారా విదేశాల్లో మత ప్రచారం చేపిస్తూ మిషనరీస్ ద్వారా ఎక్కువ ఫండ్స్ ని కలెక్ట్ చేసేవారని అప్పట్లో ఈ వార్తలు మీడియాలో కోడై కూసాయి. ఇక అలా షర్మిల అనిల్ కుమార్ అన్యోన్య సంసారానికి గుర్తుగా రాజారెడ్డి అనే కొడుకు, అంజలి అనే కూతురు జన్మించింది. ఇక ఇదిలా ఉంటే జగన్ 1996 ఆగస్టు 28న డాక్టర్ భారతి గారిని పెళ్లి చేసుకొని బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఎందుకంటే ఊర్లో ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఇంట్రెస్ట్ లేకపోవడంతో జగన్ ఓన్గా బిజినెస్ చేయాలని డిసైడ్ అయి మొదటిగా ఎస్పీసీఎల్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అలా తండ్రి వైఎస్ఆర్ రాజకీయాల్లో బిజీగా ఉంటే జగన్ బిజినెస్ని చూసుకుంటూ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇక జగన్ భారతి గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే 2000
2003 వరకు రాజకీయాలకి దూరంగా ఉన్న జగన్ 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచార పనుల్లో పాల్గొనడంతో పరోక్ష రాజకీయ అరంగేట్రం చేశాడనే చెప్పొచ్చు. అలా ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు 2004 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారో అదే సమయంలో జగన్ మార్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ని, సిలికాన్ బిల్డర్స్ ని, జగతి పబ్లికేషన్ అనే కంపెనీస్ ని ఓపెన్ చేస్తూ ఆ కంపెనీస్ ద్వారా కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు హల్చలయ్యాయి. ముఖ్యంగా తమ కంపెనీస్లో పెట్టుబడుల ద్వారా డబ్బుని తీసుకొని వారికి కావాల్సిన పనుల్ని వైఎస్ఆర్ గారు చేసేవారు. అలా మొదటిగా రామ్కీ సంస్థల నుండి 10 కోట్ల పెట్టుబడిని జగతి పబ్లికేషన్స్లో ఇన్వెస్ట్ చేయడంతో వారికి రామ్కీ టౌన్షిప్ ని కేటాయించారు. ఇక అలా బిజినెస్ మ్యాన్ నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్లని వైఎస్ఆర్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టగా అందుకు గాను వ్యాంపింగ్ ప్రాజెక్టు కోసం 22,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వైఎస్ఆర్ గారు కేటాయించారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక దాల్మియా సిమెంట్ సీఈఓ అయిన పునీత్ దాల్మియా 95 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టగా కడప జిల్లాలో 407 హెక్టార్ మైనింగ్ భూమిని లీజ్ కోసం మంజూరు చేశారు. అంతేకాకుండా ఇండియన్ సిమెంట్ సంస్థ 140 కోట్ల పెట్టుబడికి గాను కృష్ణా జిల్లాలో 1000 ఎకరాల భూముల్ని కేటాయించడం జరిగింది. ఇక పెన్నా గ్రూప్ సంస్థల నుండి 68 కోట్ల పెట్టుబడికి గాను అనంతపూర్లోని 232 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వడమే కాకుండా కర్నూలులో 347 హెక్టార్ మైనింగ్ లైసెన్స్ ని మంజూరు చేశారు. ఇక అలా వైఎస్ఆర్ గారికి పెన్నా గ్రూప్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే రంగారెడ్డి జిల్లాలో 820 ఎకరాల మైనింగ్ ని, జూబ్లీ హిల్స్ లో కొన్ని హోటల్స్ కి లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. ఇది మాత్రమే కాకుండా రఘురామ్ సిమెంట్ కంపెనీ 100 కోట్లు ఇన్వెస్ట్ చేయగా కడపలో 237 ఎకరాల మైనింగ్ ల్యాండ్ ని లీజ్ కి ఇవ్వడం జరిగింది. ఇక లేపాక్షి హబ్ కంపెనీ 50 కోట్ల పెట్టుబడికి గాను అనంతపూర్ లో 8,844 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇక అలా హిందూ టెక్నోజోన్ సంస్థ 17 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కి గాను శంషాబాద్ దగ్గర 200 ఎకరాల భూమిని అమ్మడం జరిగింది. ఇక అలా వైఎస్ఆర్ గారు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లకి పైగా అవినీతి చేసి 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడం గమనార్హం. కానీ ఇన్ని జరుగుతున్నా ఎవరు వైఎస్ఆర్ గారిని ఎదురించేవారు కాదు. అలా తన డబ్బు పలుకుబడితో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లోని మంత్రుల్ని, ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకోవడంతో హైకమాండ్ కూడా ఏమీ మాట్లాడేది కాదు. కానీ ఈ సంస్థల వారు ఇచ్చే కోట్ల డబ్బు ఇన్వెస్ట్మెంట్ రూపంలో జగన్ పేరు మీద ఉన్న కంపెనీస్కి వెళ్లడంతో రోజు రోజుకి ప్రతిపక్షాల నుండి అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఇతర పత్రికలు, మీడియాలు తమ గురించే తరచూ చెప్పడంతో 2008లో వైఎస్ఆర్ గారు జగన్ తో కలిసి సాక్షి పేపర్ ని, 2009లో సాక్షి టీవీని స్టార్ట్ చేసి తమ పార్టీకి, తమ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన వార్తలని జనాలకి తెలియజేసేవారు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తే విమర్శించే ఆ కొంతమంది కూడా విమర్శించారని 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే జగన్ ని కడప నుండి 2009లో ఎంపీగా నిలబెట్టి గెలిపించుకోవడంతో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా అప్పటి వరకు 3 పూలు 6 కాయలుగా నడుస్తున్న జగన్ జీవితం ఎప్పుడైతే వైఎస్ఆర్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై 2009 సెప్టెంబర్ 2న అంటే రెండోసారి సీఎం అయిన 4 నెలలకే మరణించడంతో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఒకవైపు వైఎస్ఆర్ది యాక్సిడెంట్ కాదని ప్రీ ప్లాన్ మర్డర్ అనే వాదనలు వినిపించాయి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పీఎం క్యాండిడేట్ గా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉందని, అప్పుడే సోనియా గాంధీ చేతిలోకి వచ్చిన పార్టీ పగ్గాలు వైఎస్ఆర్ దగ్గర ఉన్న డబ్బు పలుకుబడితో తన వైపు లాక్కున్నాడని, అంతేకాకుండా ముఖేష్ అంబానీ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వద్దని వైఎస్ఆర్ గారికి సోనియా గాంధీ ఎంత నచ్చజెప్పినా వినకుండా తనకి 5,000 కోట్లు కావాలని పట్టుబట్టాడని, అప్పటికే పర్సనల్ గా పొలిటికల్ గా పెరిగిన శత్రువులందరూ కలిసి ఒక రిటైర్డ్ పైలట్ ని మరియు క్యాన్సర్ నుండి బాధపడుతున్న మరో పైలట్ ని నియమించి వారు రెగ్యులర్ గా వెళ్లాల్సిన హెలికాప్టర్ కాకుండా మరో హెలికాప్టర్ లో పంపి కావాలనే వైఎస్ఆర్ గారిని హత్య చేశారనే కథనాలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ కథనాల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే అవినీతి కారణంగా పార్టీలో ఇతను అనేక విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మూడోసారి సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్న కారణంగా తనే ఒక ఓన్ పార్టీని పెట్టాలని డిసైడ్ అయ్యి ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తనని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయకపోతే సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాలనుకున్నాడు. ఇక అలా జనాలకి మరింత దగ్గర అవ్వాలని రచ్చబండ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. ఇదిలా ఉంటే కొంతమంది పైలట్లు రిటైర్డ్ అయినా కూడా వారి లైసెన్స్ కి వ్యాలిడిటీ ఉంటే వారిని ప్రైవేట్ కంపెనీస్ లో హైర్ చేసుకుంటారు. ఇక రెండో పైలట్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ లో ఉన్నప్పుడే అతను ట్రీట్మెంట్ తీసుకొని క్యాన్సర్ ఫ్రీ అయ్యాడని చెప్పొచ్చు. నిజానికి వైఎస్ఆర్ గారు ప్రయాణిస్తున్న రోజు వాతావరణం చాలా
చాలా క్లౌడీగా ఉండి వర్షం వస్తుండడంతో నల్లమల్ల అడవుల్లోకి వెళ్లేసరికి గాలి ఎక్కువై హెలికాప్టర్ కంట్రోల్ ని కోల్పోయి ఫ్యూయల్ ట్యాంక్ పై ఒత్తిడి పెరిగి అడవుల్లో ఉన్న చెట్ల మీద పడి బ్లాస్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు తనకి తోడు నీడగా ఉంటూ రాజకీయాల్లో గైడ్ చేస్తున్న తండ్రి హఠాత్ మరణంతో జగన్ ఒంటరివాడైపోయాడు. అంతేకాకుండా ఆ తర్వాత ఆంధ్ర సీఎం జగనే కావాలనే వాదనలు కూడా మొదలయ్యాయి. అందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులంతా ఒకే చోట చేరి తమ పూర్తి మద్దతుని జగన్ కే ఇస్తున్నామని తనని సీఎం చేయాలని హైకమాండ్ కి ఒక లెటర్ ని పంపించడం జరిగింది. కానీ జగన్ పార్టీలో చేరి 4 నెలలు కూడా కాకపోవడంతో తనని సీఎం చేయడానికి స్టేట్ సీనియర్ లీడర్స్ ఒప్పుకోలేదు. దీంతో సోనియా గాంధీకి వేరే దారి లేక సీనియర్ లీడర్ అయిన రోషయ్య గారిని సీఎం గా ప్రకటించింది. ఇక అలా చాలా నిరాశకి గురైన జగన్ మరియు విజయమ్మ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తండ్రి ఆశ ప్రకారమే సొంత పార్టీ పెట్టాలని జగన్ 2010లో జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పడంతో అప్పటి నుండి వైఎస్ఆర్ మరియు జగన్ అంటే గిట్టని వారు, ముఖ్యంగా టీడీపీ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలు జగన్ అక్రమంగా కోట్లాస్తిని సంపాదించాడని, తండ్రి ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్ని అక్రమంగా అమ్మారనే అవినీతి ఆరోపణలు చేసి 2010లో కోర్టులో కేసు వేయడంతో ఈ కేసుపై విచారణ జరపాలని కోర్టు సిబిఐకి అప్పగించింది. ఇక అలా ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే మరోవైపు 2011 మార్చి 11న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీని జగన్ స్థాపించాడు. కానీ అప్పటి వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ లోనే ఉండడంతో వైఎస్ఆర్ బ్రదర్స్ ఎవరూ జగన్ కి సపోర్ట్ చేయలేదు. దీంతో జగన్ భార్య అయిన భారతి గారు మరియు ఆమె బంధువులు జగన్ కి సపోర్ట్ చేస్తూ తనకి అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ భాస్కర్ రెడ్డి తన కొడుకైన అవినాష్ రెడ్డి అప్పటికే లండన్లో ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తున్నప్పటికీ రాజకీయాల్లో జగన్ కి సపోర్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని ఇండియాకి రప్పించడం జరిగింది. కానీ ఈ విషయం వివేకానంద రెడ్డి మరియు అతని తమ్ముళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వైఎస్ వెంకటరెడ్డి గారికి 2 భార్యలు, అందులో మొదటి భార్య కొడుకు చినకొండారెడ్డి అయితే రెండో భార్యకి రాజారెడ్డి, పెదకొండారెడ్డి అని 9 మంది పిల్లలుండేవారు. అలా చిన్నప్పటి నుండే ఈ 9 మందికి మొదటి భార్య కొడుకైన చినకొండారెడ్డి అంటే నచ్చేది కాదు. అయినా కూడా వైఎస్ ఫ్యామిలీలో మొదటి సర్పంచ్గా చినకొండారెడ్డి గెలుపొందడంతో అప్పటి నుండి రాజారెడ్డి అటు ఫ్యాక్షనిస్ట్ గా ఇటు రాజకీయంగా తమ ఫ్యామిలీయే ఉండాలని, వేరే వారికి తావివ్వకూడదని చినకొండారెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా దూరం పెట్టే క్రమంలోనే 2 కుటుంబాలు శత్రువులుగా మారాయి. ఇక ఇదే కోవలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కూడా అప్పటి నుండి చినకొండారెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా ఎదగనీయకుండా తొక్కేశారని చెప్పొచ్చు. ఇక అలా సైలెంట్ అయిన ఫ్యామిలీ మళ్ళీ జగన్ ద్వారా రాజకీయాల్లోకి రావడం వివేకానంద రెడ్డి మరియు తన బంధువులు సహించలేకపోయారు. దీంతో వివేకానంద రెడ్డికి జగన్ కి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకొని జగన్ కడప లోక్సభ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 5,45,000 ఓట్లతో గెలిచాడు. ఇక విజయమ్మ కూడా పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ఉన్న వివేకానంద రెడ్డిపై పోటీ చేయగా వైఎస్ఆర్ భార్య అనే సింపతితో ఈమె 85,193 ఓట్లతో గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలిగా సెలెక్ట్ అయింది. ఇక ఈ గెలుపుని తట్టుకోలేని కొంతమంది అపోజిషన్ పార్టీ వారు జగన్ మీదున్న అక్రమాస్తుల కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ ని స్పీడ్ చేయాలని ప్రెషర్ పెట్టడం మొదలెట్టారు. దీంతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో అరబిందో ఫార్మా కంపెనీ 30 కోట్ల రూపాయలని, రామ్కీ సంస్థ 10 కోట్ల రూపాయలని జగన్ కి సంబంధించిన జగతి పబ్లికేషన్స్ లో ఇన్వెస్ట్ చేశారని సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో రుజువైంది. దీంతో జగన్ ని 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఇతన్ని చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. ఇక అలా మధ్యలో బెయిల్ కోసం చాలా సార్లు ట్రై చేసినా రిజెక్ట్ అవ్వడంతో జగన్ 16 నెలలు జైల్లోనే గడిపే పరిస్థితికి వచ్చాడు. ఇక అలా 2013 సెప్టెంబర్ 23న నాంపల్లి సిబిఐ కోర్టు జగన్ కి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. దీంతో జగన్ బయటికి రాగానే వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి మరియు అతని ఫ్యామిలీని రాజకీయాల్లో ఎదగనివ్వకూడదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా 2014లో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ ఎంపీగా కడప నుండి సీట్ ఇవ్వడంతో జగన్ కి వివేకానంద రెడ్డికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా కడప అనేది రాజారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిందని, దాన్ని అవినాష్కి ఇవ్వకూడదని గొడవ చేసిన జగన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే తను ఒంటరిగా పోరాడుతున్నప్పుడు భారతి గారి తరపున బంధువులే తోడుగా ఉన్నారు కాబట్టి అలా చేశాడని చెప్పొచ్చు. ఇక 2014లో జరిగే ఎన్నికల్లో సర్వే ప్రకారం జగనే గెలుస్తాడని, వైఎస్ఆర్ గారి మరణంతో ప్రజలు సింపతి చూపుతారని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో 2014లో తెలంగాణ ఆంధ్ర విభజన చెందడం, అందుకు తోడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు అటు బీజేపీ ఇటు కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తో కూటమిగా చేరి పోటీ చేయడంతో జగన్ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ 175 సీట్లకి 67 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుండి ఎంపీగా పోటీ చేయగా భారీ మెజారిటీతో గెలుపొందాడు. దీంతో వివేకానంద రెడ్డి ఈ గెలుపుని సహించలేక సరైన సమయం వస్తే చినకొండారెడ్డి ఫ్యామిలీని వైఎస్ఆర్సీపీ నుండి బయటికి పంపాలనే ఉద్దేశంతో ఉండేవాడు. ఇదిలా ఉంటే జగన్ ప్రజలకి దగ్గరవ్వాలని తండ్రిలాగే పాదయాత్ర చేయాలని డిసైడ్ అయి 2017 నవంబర్ 17న ప్రజా సంకల్పం అనే యాత్రలో 3000 కిలోమీటర్ల పాదయాత్రని ప్రారంభించాడు. అలా 430 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జనాల కష్ట నష్టాలని తెలుసుకుంటూ వారికి దగ్గరవుతూ వచ్చాడు. అందుకు తోడు నవరత్న పథకాలని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఇక ఈ నవరత్నాల్లో మొదటిది మద్యం నిషేధం, జలయజ్ఞం, రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, పేదలకు ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అని చెప్పడంతో ప్రజలకి జగన్ మీద ఒక హోప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే మరోవైపు సిబిఐ జగన్ మీద అక్రమాస్తుల విషయంలో 38 కేసులను ఫైల్ చేసింది. అయినా జగన్ వెనకడుగు వేయకుండా తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలకి దగ్గరవుతూ వచ్చాడు. ఇక అలా 2019లో జరిగే ఎలక్షన్స్ లో షర్మిల జగన్ తో జాయిన్ అయి ప్రచారం చేస్తూ తన అన్నకి సపోర్ట్ గా నిలిచింది. ఇక అలా 2019 ఎలక్షన్స్ లో వైఎస్ అవినాష్ కి మళ్ళీ ఎంపీగా సీట్ ఇవ్వడంతో ఆక్రోశానికి గురైన వివేకానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు రావాలని డిసైడ్ అయ్యాడు. ఇక అప్పటికే వివేకానంద రెడ్డి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షనిజం ద్వారా తన చుట్టూ చాలా మంది శత్రువులు ఉండడంతో ఇతన్ని వేసేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుండేవారు. కానీ ఉన్నట్టుండి 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హార్ట్అటాక్ తో మరణించినట్లు వార్తలు బయటికి వచ్చాయి. దీంతో అవినాష్ రెడ్డి మరియు కొంతమంది త్వరగా అంత్య సంస్కారాలు చేసేందుకు ట్రై చేసిన వివేకానంద రెడ్డి కూతురైన సునీత గారు పోస్ట్ మార్టం చేపించడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తనని ఎవరో కావాలనే కక్షతో చంపారని తెలియడంతో జగన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇక అలా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయగా వివేకానంద రెడ్డిని కక్ష కట్టి చంపారని ఎర్రగంగిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, దస్తగిరి, పరమేశ్వర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2019లో జరిగిన ఎలక్షన్స్ లో 175 సీట్లకి వైఎస్ఆర్సీపీ 151 సీట్లను గెలిచి జగన్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదిలా ఉంటే మరోవైపు 25 ఎంపీ సీట్లకి 22 గెలవడం, అందులో వైఎస్ అవినాష్ కూడా సెకండ్ టైం ఎంపీ అవ్వడం విశేషం. ఇక అలా జగన్ గవర్నమెంట్ రాగానే మద్య నిషేధం చేస్తానని చెప్పిన గవర్నమెంట్ కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ మద్యమే అయ్యుండడంతో గ్రాడ్యువల్ గా నిషేధిస్తామని, ఒకేసారి నిషేధిస్తే గవర్నమెంట్ కి ఆదాయం రాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడంతో ప్రతిపక్ష నాయకుల నుండి వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా లిక్కర్ నుండి గవర్నమెంట్ కి మరింత ఇన్కమ్ రాబట్టే ఉద్దేశంతో 23 డిస్టిలరీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఆ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి లైసెన్స్లను ఇవ్వడంతో వారు కొత్త పేర్లతో బ్రాండ్లను తయారు చేయడం మొదలెట్టారు. ఇక అందులో బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, బీర్ 9 లాంటి బియర్స్ ని, సుప్రీం బ్లెండ్, గోల్డెన్ స్ట్రిప్స్, రాయల్ ప్యాలెస్ లాంటి లిక్కర్ బ్రాండ్లను తయారు చేసి మద్యం షాపుల్లో అమ్మడం మొదలెట్టారు. ఎంతవరకు అమ్మారంటే 2014లో లిక్కర్ నుండి గవర్నమెంట్ కు వచ్చిన ఆదాయం 11,569 కోట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 24,714 కోట్ల ఇన్కమ్ రావడంతో స్కామ్ ని స్కీమ్ లాగా మార్చేసిన జగన్ అని ప్రతిపక్ష నేతలు వ్యతిరేకించారు. ఇక అలా మద్యం షాపుల్లో ఆ రోజు ఏ బ్రాండ్ ని అమ్మాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తూ వాట్సాప్ లో మద్యం షాప్ ఓనర్లకి పంపిస్తుండేవారు. అంతేకాకుండా బాటిల్ పై తమకి తోచిన ప్రైజ్ ని ఫిక్స్ చేసేవారు. దీంతో వేల కోట్ల రూపాయలు చేతులు మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పెద్దదని మీడియా కోడై కూసింది. ఇదిలా ఉంటే వివేకానంద రెడ్డి కూతురైన సునీతారెడ్డి గారు తన తండ్రి హత్యలో అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తపరచడంతో సిబిఐ వీరిద్దరికి 2023 మే 19న నోటీసులని జారీ చేసింది. దీంతో వీరు ఆ నోటీసులకి రిప్లై ఇవ్వకపోయేసరికి జూన్ 8, 2023లో సిబిఐ వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో అదే రోజు బెయిల్ పైన అవినాష్ రెడ్డి మరియు అతని తండ్రి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చేశారు. ఇక అలా ఇప్పటికీ ఈ కేసు జరుగుతూనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే 2014 నుండి జగన్ కి, షర్మిలకి ఆస్తుల పంపకంలో గొడవలు మొదలయ్యాయి. కానీ 2019లో జగన్ సీఎం అవ్వడంతో షర్మిలని పట్టించుకోకుండా పక్కన పెట్టేశాడు. దీంతో తనేంటో ప్రూఫ్ చేసుకోవాలని అన్న మీదున్న కోపంతో షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ అనే రాజకీయ పార్టీని స్థాపించి 2023లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది. కానీ ఉన్నట్టుండి ఈమెకు కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఒక డీల్ రావడం, అది తనకి నచ్చడంతో ఇమీడియట్ గా తెలంగాణలో ఉన్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. దీంతో సోనియా గాంధీ షర్మిలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేసి సీఎం క్యాండిడేట్ గా కూడా షర్మిలని అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు షర్మిల తన అన్నకి పోటీగా 2024 ఎలక్షన్స్ బరిలో దిగడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మేలో జరగబోయే ఎలక్షన్స్ కి ముందే ఎలాగైనా జగన్ బెయిల్ ని క్యాన్సిల్ చేపించి జైలుకు పంపించేందుకు రాష్ట్ర రాజకీయ పార్టీలు తమ వంతు శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన మీదున్న కేసులని కొంతవరకు తొలగించుకోవాలని 38 కేసుల్లో 5 కేసులని లోకల్ కోర్టు ద్వారా ఉపసంహరించారు.
ఉపసంహరించాడు. ఇక ఈ విషయం సిబిఐకి తెలిసి సుప్రీంకోర్టులో కేసు వేయగా రాష్ట్ర హైకోర్టు అనుమతి లేకుండా ఒక రాష్ట్ర నాయకుడి మీద ఉన్న కేసులను తొలగించేందుకు అనుమతి లేదని 2021లో సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులుగా కర్నూలు, అమరావతి, విశాఖపట్నం ఉంటుందని జగన్ అనౌన్స్ చేయడంతో ఏపీ హైకోర్టు దీనిపై స్పందిస్తూ రాజధానిని మార్చడం గాని, విభజించడం గాని లేదా 3 రాజధానులను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పునిచ్చింది. దీంతో ఈ రాజధాని మార్పిడి విషయం సర్దుమణిగిందనే చెప్పొచ్చు. ఇక జగన్ వచ్చిన 5 సంవత్సరాల్లో జనాలకి ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి లాంటి పథకాల వల్ల కొంతవరకు ప్రజల్లో మంచి పేరును పొందాడు. ఈ పథకాలతోనే ఏపీ ప్రజలు మళ్ళీ జగన్ కి ఓటేసి సీఎం చేస్తారా లేక వేరే పార్టీకి అధికారం ఇస్తారా అనేది మనం మే వరకు వేచి చూడాల్సిందే. ఫోక్స్, నాయకుల్లో 2 రకాలు. కొంతమంది అధికారంతో నాయకులవుతే చాలా తక్కువ మంది మాత్రమే స్ఫూర్తిని అందిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇది ఫోక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.